వేలాది మంది భారతీయ ఉద్యోగుల్లో ఆందోళన. బ్రిటన్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఇంధన సేవల సంస్థ పెట్రోఫాక్ దివాలాకు వెళ్లింది. ఇంధన సేవల్లో ఒకప్పుడు దిగ్గజ సంస్థగా పేరొందిన పెట్రోఫాక్ అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుంది. దీంతో ఆర్థికంగా కుప్పకూలింది. ఇప్పటికే వందల మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించగా ఇందులో పనిచేస్తున్న మిగతా వారి భవిష్యత్తు కూడా ఆందోళనకరంగా మారింది. ఈ ఉద్యోగుల్లో భారతీయులు కూడా ఉన్నారు. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో పెట్రోఫాక్ దిగ్గజ ఇంధన సేవల సంస్థగా గుర్తింపు సాధించింది. ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ నుంచి $1 బిలియన్ ఒప్పందాలు చేసుకుంది. అయితే 2011లో ఈ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టులు కుదుర్చుకునేందుకు అధికారులకు లంచాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. దీంతో న్యాయపరమైన చిక్కులు మొదలయ్యాయి. 2017 మే నెలలో యూకే సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్ ఈ కంపెనీపై దర్యాప్తు ప్రారంభించింది. అక్కడి నుంచి పెట్రోఫాక్ పరపతి దిగజారుతూ వచ్చింది. 2019లో ఈ కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ లుఫ్కిన్ లంచం కేసులో దోషిగా తేలారు. విచారణలో అతడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చేసుకుని కంపెనీపై న్యాయస్థానం £77 మిలియన్ జరిమానా విధించింది. ఈ తీర్పు పెట్రోఫాక్కు ఆర్థికంగా భారీ నష్టం చేకూర్చుకుంది. కీలక ఒప్పందాలు రద్దవడంతో ఆదాయం లేకుండా పోయింది. ఫలితంగా రుణభారం పెరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ $4 బిలియన్ మేర అప్పుల్లో ఉందని అంచనా. బ్యాలెన్స్ షీట్ను పునరుద్ధరించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో చేసేదేం లేక ఇటీవల దివాలా ప్రక్రియకు దరఖాస్తు చేసుకుంది. అదే సమయంలో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి డీలిస్ట్ అయింది. దీంతో కంపెనీ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే యుఏఈలోని ఈ కంపెనీలో వందల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఈ కంపెనీకి భారత్లో 8,500 మంది వరకు ఉద్యోగులున్నారు. దీంతో వారి భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది.